బ్రో మీకు వచ్చే ఈ సినిమాకి ముందు చాలా కాంట్రవర్షియల్ జరిగాయి అంటే రిలీజ్ విషయంలో కూడా మీకు చాలా కాంట్రవర్షియల్ నడుస్తున్నట్టుంది. ఏంటి చిట్టుబాబు గారికి మీకు ఇష్యూ? అది ట్రైలర్ రిలీజ్ కాకముందు అంటే 2 years బ్యాక్ అప్పుడు నువ్వు సినిమా ఎలా తీస్తావో అని నాతో గొడవ పెట్టాడు ఆయన. గొడవ పెట్టినప్పుడు ఇప్పుడు 16 monthsలో సినిమా తీసేశాను. దట్టు 5 languages, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. పాటలు వదులుతున్నాను ఎవ్రీ వీక్. 3 songs వదిలాను, 15 songs 5 languagesలో. ఆయన ఐటమ్ సాంగ్ వదిలిన తర్వాత ఐ డ్రీమ్ వాళ్ళు పిలిచారు. పిలిస్తే అక్కడికి వెళ్తే వాళ్ళు ఉండి ఆ సాంగ్లో ఇట్లా డబుల్ మీనింగ్ ఉంది, ఎలా చేస్తావు అది ఇది అని అతన్ని చిట్టిబాబుని వచ్చి మధ్యలో కూర్చోబెట్టారు. అతను ఈ స్టార్టెడ్ స్పీచింగ్, ఇంకా చెప్తున్నాడు నువ్వు అది చేయాలి ఇది చేయాలని. అతను ఒక వయసు అయిపోయింది, ఎక్కడో కేదార్నాథ్కో ఎక్కడో వెళ్ళి సెటిల్ అవ్వాలి, దేవుడు తిరుపతికో ఎక్కడో. అంతేగాని ఇక్కడ కూర్చొని ఇండస్ట్రీలో ప్రతి ఇష్యూ నాదని కూర్చొని డబుల్ మీనింగ్ అంటే ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేశాడు, జార్మిఠాయి అని. జార్మిఠాయి పాట ఉంది, ఆ సినిమాలో ఆయన యాక్ట్ చేశాడు. ఆ పెద్దవాళ్ళని అడగలేదు, సన్నీ లియోని తీసుకొచ్చారు. ఆకు పాకు తమలపాకు అని డైలాగులు అవన్నీ ఉంటాయి ఆ సాంగ్లో, జారుమిట్టయ్యో అనే సాంగ్లో. మరి వాళ్ళందరిని అడగలేదు, నన్ను అడిగాడు అనమాట అతను. అండ్ నువ్వు అంటే నా పాటలో డబుల్ మీనింగ్ ఉంది, కమర్షియల్ సినిమా. ఇప్పుడు లారీ బర్త్డే సీను, ఆ లారీ యార్డ్లో ఓనర్ యొక్క బర్త్డే సీన్ అది. అక్కడ సాంగ్ వస్తుంది, ఐటమ్ సాంగ్. అక్కడ ఒక నృత్యకారిణి డాన్సర్ వచ్చి పాట పాడుతుంది అనమాట. ఏమని మామూలుగా ఈడు హీరోగాడు ఉండి ఈడు అక్కడికి వెళ్తాడు, ఇన్విటేషన్ వస్తే ఈడు వెళ్తే అక్కడ హ్యాపీ బర్త్డే అన్న, బీర్లు బొంగాలి, బిర్యానీ మెయ్యాలి, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి అంటాడు హీరోగాడు. అంటేనే అరే డీజిల్ మందుకు డబుల్ మత్తెక్కిచ్చే పాట పెట్టరా అంటాడు. డీజిల్ అంటే అసిస్టెంట్ క్యారెక్టర్. వాడుండి పాట రెడీ అన్న, పాపే లేటు అంటాడు. అప్పుడు అమ్మాయి పోరి లేట్ అయిందంటే వివిఐపి వస్తే ఫామ్ హౌస్కి వెళ్ళాను, బ్యాటింగ్ అయిపోయాక డీపు స్లీపు వేశాను, మీ లారీ స్టాండు కళ్ళెకొచ్చి మేలుకున్నాను, లేట్ అయితే ఏంది ఇట్టా చేరుకున్నాను. వివిఐపి బుక్ చేసిండా, పోరి నీ స్పెషల్ ఏందే అంటాడు హీరో. అప్పుడు చెప్తాడు కళ్ళల్లోన స్కాచ్ ఉంది, లిప్పుల్లోన కళ్ళల్లోన అట్లా చెప్తుంది, సాంగ్ పాడుతుంది తన డిజైన్ చేసుకుంటూ. అది ఒక ఎక్స్ప్లెనేషన్. లిరిక్ రైటర్ చాలా ప్రాపర్గా రాశాడు, చాలా గొప్పగా ఉంది సాంగ్. నా శ్రీకాంత్ రెడ్డి అసలు యూట్యూబ్ ఛానల్లో వదిలాను. పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ యాక్చువల్లీ. చాలా బాగా లైక్ చేస్తున్నా. 4-5 lakhs వచ్చాయి వ్యూస్. నాది మ్యూజిక్ ఛానల్ కాకపోయినా అంత బాగా వ్యూస్ వచ్చాయి. అయితే వేటూరి సుందరమూర్తి గారు రాశారు పాటలు. ఆకుచాటు పిండి దడితే అని మొన్న చాలా పాటలు వచ్చాయి ఉదాహరణ. ఇటువంటి పాటలు చాలా ఉన్నాయి. బట్ వాటన్నిటి లేకుండా కొత్త వాడిని నేను ఏదో ఒక సినిమా చేస్తే నన్ను ఇలా మాట్లాడడం కరెక్టా అని మేమిద్దరం గొడవ పడ్డాం అక్కడ. అది జరిగింది. అండ్ తర్వాత నువ్వు సినిమా ఎలా రిలీజ్ చేస్తావో అంటే ట్రైలర్ రాకముందే దే ఆర్ ప్రొజెక్టింగ్ మీ యాజ్ బ్యాడ్. నీ మూవీస్ నీ వీడియోస్ ఏంటి అని. ఎందుకలా? నేను ఒక 20 మంది ఆర్టిస్టులు కష్టపడి సినిమా చేశాను. ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, 100 మంది ఫైటర్స్ కూడా డైలాగులు ఇచ్చాను నేను. ఇంత కష్టపడి కొత్త వాళ్ళము, అమ్మాయికి యాక్సిడెంట్ అయింది సినిమాలో, నాకు ఇంజ్యూరీ అయింది. కష్టపడి మేము ఇంత సినిమా చేసుకొని కొంతమందికి 10 మందికి ఫీడ్ ఇచ్చి ఇండస్ట్రీలో ఒక అవకాశం ఇచ్చి నేను సినిమా చేసుకొని రిలీజ్ అవ్వాలి, కష్టపడాలి, ఎదగాలని నేను వస్తుంటే నన్ను ఇలా అనడం, అతను ఇద్దరు కలిసి దట్స్ హ్యాపెన్. తర్వాత మొన్న ఒక డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుతుంటే ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా వాళ్ళకు మాట్లాడుతున్నాడు అనమాట. ఫైనల్గా ఇప్పుడు వి గాట్ ద బెటర్ డిస్ట్రిబ్యూటర్స్ యాక్చువల్లీ. వాళ్ళకన్నా మంచి ఇప్పుడు సీడెడ్ రైట్స్ 34 lakhs కొనేశారు. సీడెడ్ కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం అయిపోయింది. మొత్తం అవ్వలేదు. సీడెడ్ రాయలసీమ సైడ్ అయిపోయింది. ఆంధ్ర అండ్ తెలంగాణ వీఆర్ గోయింగ్ విత్ ఓన్ అనమాట. అండ్ అప్పుడు ఒక 120 థియేటర్స్ ఉండే, ఇప్పుడు 200 థియేటర్స్ అయ్యాయి. అండ్ గోయింగ్ వెల్, చాలా బజ్ గట్టిగా వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లెట్స్ సీ ద రిజల్ట్. August 2 సినిమా హిట్ అవ్వడమే మిగిలింది. చాలా బాగా వచ్చింది బొమ్మ అండ్ ఎవ్రీథింగ్. నిన్న నైటే ఇచ్చాం కాపీస్, డిఐ విత్ కంప్లీటెడ్. చాలా ప్రాపర్గా ఉంది బొమ్మ. సో అంటే ఇంకొకటి ఏంటంటే మొన్న ఒక నీ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసారు, మైత్రి మూవీస్ కావచ్చు, లేకపోతే దిల్ రాజు గారు కావచ్చు, గీతా ఆర్ట్స్ కావచ్చు, ఎవరన్నా వచ్చి మా సినిమా రిలీజ్ చేయండి అని చెప్పేసి ఒక వీడియో పెట్టున్నా. అసలు వీడియో రెస్పాన్స్ ఏంటి? అండ్ ఇంతకు ముందు వాళ్ళని అప్రోచ్ అయితే ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు నన్ను అని. సో అసలు ఏం జరిగింది అంటే అప్పుడు అదేంటంటే ఇప్పుడు నాది January 7th ఫస్ట్ కాపీ రెడీ అయింది. వన్స్ ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని పిచ్ చేయాలి, మనం వెళ్ళి అడగాలి మన మూవీస్ కొంటారా అని. వాళ్ళందరూ ఏళ్ళ తరబడి ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ, ఇప్పుడు మీరు చెప్పిన సో కాల్డ్ 5 people ఇండస్ట్రీ, వాళ్ళు చిన్న సినిమాలు కొంటున్నారు, పెద్ద సినిమాలు తీస్తున్నారు, చిన్న సినిమాలు కూడా వాళ్ళు కొంటున్నారు, వాళ్ళు తీస్తున్నారు. అయితే ఈ కొనే ప్రాసెస్లో కొన్ని సినిమాలకు డబ్బులు పోయి వాళ్ళు మోసపోయారు, నమ్మి వాళ్ళ జడ్జిమెంట్స్ కరెక్ట్ లేక, ప్రిడిక్షన్ కరెక్ట్ లేక. సో వాట్ హ్యాపెన్, నా మూవీ చూపించినప్పుడు కూడా బొమ్మ బాగుంది, బట్ ఐఎమ్ న్యూ పీపుల్, నా దాంట్లో క్యాస్టింగ్ లేదు, సో దే కాంట్ రిస్క్ మీ. బట్ వన్స్ హిట్ అయితే దే కాల్ చేస్తారు, పార్టీకి పిలుస్తారు, తర్వాత థియేటర్లు ఇస్తారు, రమ్మంటారు, అన్నీ జరుగుతాయి హిట్ అయితే. ఎవరెవరు చూపించున్నారు? పెద్దవాళ్ళు 5 మంది. సినిమా ఆయన చూడలేదు. ఐ వెంట్ అండ్ అప్రోచ్డ్ ఇన్ డిఫరెంట్ అందరికి, వాళ్ళ డిపార్ట్మెంట్ అందరికి చాలా మందికి పరిచయం అయ్యాను. ఐ మీన్ వెళ్ళాను, మాట్లాడాను.
ఆయన వరకు ఆయన కూడా మెసేజ్ చేశాను. బట్ నో ప్రాబ్లం, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. అండ్ నో ప్రాబ్లం, ఫస్ట్ మూవీ కదా, నేను ఓవర్ నైట్లో నాకు అయిపోవాలని రాలేదు. ఇంకో సినిమా తీస్తా, నెక్స్ట్ సినిమాకైనా వస్తారు వాళ్ళు, నో ప్రాబ్లం. సో అలా వాళ్ళు కొనలేదు. దానికి నా బాధ ఏంటంటే, నేను రిలీజ్ చేశాను అనుకోండి, బొమ్మ చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. నేను రిలీజ్ చేస్తే చిల్లులు పడి డబ్బులు వెళ్ళిపోతాయి, గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ రాదు. ఇప్పుడు ఉదాహరణ, వాళ్ళు ప్రాపర్గా రిలీజ్ చేశారంటే మొత్తం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు పెట్టిన బడ్జెట్ 1.5 దాదాపు 2 కోట్లు. 2 కోట్లు. ఒక డౌట్ ఉంది ఓపెన్ గా, ఇఫ్ యూ చెప్పాలనుకుంటే చెప్పండి, నిజంగా 2 కోట్ల సినిమాకి అయిందా? 2 కోట్లు వర్త్. 2 కోట్లు అయింది వర్త్. మీకు విజువల్ కనపడట్లేదు. లారీ కొన్న సినిమా కోసం, లారీ యార్డ్లో లారీ పార్క్ చేశా, అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, పెద్ద పెద్ద గూన్స్ ఉన్నారు, 9 ఫైట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫైట్ 7-8 లక్షలు వేసుకున్నా 9 ఫైట్స్ ఎంత అవుతాయి? అవే ₹1 కోటి అవుతున్నాయి ఫైట్స్. మ్యూజిక్ ఏంటి, డిఏ ఏంటి, కలర్ కరెక్షన్ ఏంటి, హార్డ్ డిస్క్లు ఏంటి, లొకేషన్స్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, అండ్ కెమెరాస్ ఏంటి, చాలా ఉన్నాయి కదా. అడిగారు బ్రదర్ ఈ క్వశ్చన్, ఎందుకు 2 కోట్లు అయిపోయింది అని సినిమాకి? 2 కోట్లు ఇంకా ఎవరు అడగలే అంటే, ఎవరు అడగాల? జనరల్ గా 2 కోట్లు అయిందా అని చెప్పి క్వశ్చన్ వచ్చిందా? అవును, అయింది, సినిమాకి అయింది. బట్ అదే ఇప్పుడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి, లైట్ మెన్లు అయితే, మేకప్ మెన్లు ఎలా ఉన్నాయి, రేట్లు పెరిగినాయి, కాల్ షీట్లు పెరిగాయి. కరోనా ముందు వేరుండే, ఇప్పుడు కాల్ షీట్లు వేరున్నాయి. అండ్ నిజంగా అయింది, డబ్బులు అయింది. రామగుండం మైనింగ్లో చేసాం, వికారాబాద్ ఫారెస్ట్లో చేసాం, శ్రీశైలం ఫారెస్ట్లో చేసాం, అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసాం, అమీన్పూర్లో చేసాం, గట్కేసర్లో చేసాం, పొద్దుటూరులో చేసాం, మైదుగూరులో చేసాం. ఇన్ని ప్లేసుల్లో లారీ తిప్పాలి. నా లారీ డీజిల్ అవుతుంది. 1 లీటర్కి లారీ ఎంత వస్తుంది తెలుసా మైలేజ్? 1 లీటర్కి 2.5 కిలోమీటర్ వస్తుంది లారీ మైలేజ్. ఇన్ని కిలోమీటర్లు నా లారీని తిప్పాలి. ఇంకా చూడండి దాన్ని బట్టి, అంటే డీజిల్కే అయింటుంది, ఒక 10 లక్షలు డీజిల్కే అయింటుంది లారీకి, అంటే మేము చేసిన ఫైట్స్కి తిరగడానికి. సో కమింగ్ టు యూ, అంటే ఆల్రెడీ మీరు చాలా చూస్తున్నారంటే, ఓకే యూ హ్యావ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, దే విల్ సమ్ కాస్టింగ్ డైరెక్టర్స్ విల్ ఇంట్రడ్యూస్ టు సమ్ పీపుల్ అండ్ దే విల్ మే టైమ్ పాస్. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్ వెన్ హీ ఈస్ డూయింగ్ ద ఫిలిం? My reaction, see, doesn't matter how many. Is that do you think that will he do the film, or he is the same guy who is making some time pass? No, actually, see, the thing is that it doesn't matter how many bad experience you're going to have and you meet false people, but still you have to be positive. Yeah. So definitely when I was connected to him, the way he approached me, he didn't waste my time actually. He immediately said, yeah, I'm signing you. You are going to be my heroine. And he was very serious. That day itself, he narrated me the story. Okay. Yeah, and the second hand again he called me. Then he was giving me all the updates. Yeah, this is your costume going to be. This is short of character you're going to be, and this is my look is going to be. So every day he was keep posting me, keep updating me about the movie. There's no rubbish things apart from just about the project, about the movie. Okay. That is how I got to know about his seriousness about the film. నేను బాగా వీళ్ళు తెలుగు వాళ్ళందరితో విసిగిపోయిన తర్వాత ఆమె లాస్ట్లో అయింది, జస్ట్ 15 days బిఫోర్ వి మెట్, షూట్ బిఫోర్. దెన్ దోస్ 15 days is completely about the movie itself. మూవీ గురించి, కాస్ట్యూమ్స్, మేకప్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ tan look, you're going to have a very de-glamorous look, that sort of everything discussion. అంటే ఎందుకు అడుగుతానంటే బ్రో, చాలా మంది చెప్తుంటారు ముంబై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, మేనేజర్స్తో కాస్టింగ్ కౌచ్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు అన్ని ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చున్నాము, చాలా ఇబ్బంది పడ్డాం అని చెప్పున్నారు. డూ యూ ఎవర్ ఫేస్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ casting couch and all? Yeah, it is there, it is everywhere. Fortunately I haven't faced it actually. Okay. But yeah, it is there. Like I mean, it's not like if you have not faced anything, it doesn't mean that doesn't exist. It exists. It's a harsh reality. Okay. And I'm very grateful about it that my first movie itself was Srikanth Reddy. Yeah. And he spoke very high about you in previous interview that you met with an accident even though you continued with your shoot and you're not willing to stop it. Yeah, it happened. It happened after a couple of days of shoot. And I have seen some pictures on it. You have some scars. Yes. Now though it's fed out, and also the bit which is left I have concealed with the makeup. So yeah, I got this scar on my head, my hand, and still through makeup I tried to conceal it. I got scar on my stomach as well. Okay. So yeah, when it happened, I was feeling so bad. More than myself, I was feeling bad about him because I knew how passionate he is and how much money is there on daily cost. There was so much money was also involved now. So I was not feeling well for him. So I was like, okay, I mean, like, I also gave him multiple options also. If you want to replace me, you can replace me. He also said the same thing. If you want me to replace, because I know the kind of scar I got, and I was bleeding badly that time. So I thought it is going to take another 25 to 30 days to recover. And I don't know whether we'll be able to postpone, or delay the movie.
So that's why I given him those options. But thankfully, I recovered speedily so that we could conceal the scar and then we continue the shoot. And there is a myth in the Telugu film industry that when a girl or a heroine worked for a small pictures and she may take long time to get into big pictures to act with besides stars or better actors. So do you have heard about it? Sorry, Did you know actually, about it? Sorry, So I'm when not you are getting when you did a film with a small actor or upcoming actor, Yeah. then you will stick to the only upcoming films, like very one first hero, debut heroes, only that kind of things, and you're not going to act with some Big stars, heroes big and heroes or See, no. I don't think I'm going to focus on whether who's going to, play the role against me. I think more focus will be the kind of character I'm getting. Okay. I would like to do a different kind of role. Okay. That would be my focus. Not Okay. who is the actor beside me, whether it is a new or somebody well known, because we all are new. Actually, we all are starting. But end from of the zero, so target it's is fine. to be a great heroine. Everyone will think that. Of course, everyone wants that. Yeah. So I don't think it She will did make a any, couple of web series in Bollywood. Bollywood. After Yeah. that, she's greatly searching for good film in South. She's Yeah. fond of South Okay. films. I'm fond of South movies. I'm a big fan of Allu Arjun sir and Mahesh Babu sir. So I keep So watching his movies. she keep on searching. I think at the time the complete small films, upcoming films are very downfall, not started. ఎక్కువ షూట్స్ జరిగేటి కాదు. అవునవును. నా మూవీ ఫస్ట్ జరుగుతుంది అండ్ ఆల్రెడీ ట్రై చేసింది, బట్ బికాస్ దే ఆర్ వేస్టింగ్ టైం. ఓకే. సో బట్ ఫైనల్గా నా మూవీ ద్వారా, ఐ మీన్ సుబ్బారెడ్డి అనే అతని ద్వారా, కాస్టింగ్ ఏజెంట్ ద్వారా అప్రోచ్ అయితే షీ వాజ్ హ్యాపీ అండ్ స్టిల్ డౌట్ వెదర్ గోయింగ్ టు స్టార్ట్ ఆర్ నాట్, ఎవ్రీథింగ్ టైం వేస్ట్ అవుతుందా అని. బట్ అదే నేను కాస్ట్యూమ్స్ ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటే షూట్ అయిపోయింది మూవీ అండ్ షూట్ స్టార్ట్ అయిపోయింది. వచ్చింది, డైలాగ్స్ ప్రాక్టీస్ చేసింది, తెలుగు సెషన్స్, డైలాగ్, ఎవ్రీథింగ్, అండ్ ప్రాపర్గా వెళ్ళిపోయాం షూట్కి. థర్డ్ డే ఆఫ్ ద షూట్ యాక్సిడెంట్ జరిగింది. ఫస్ట్ 3 days షూట్ చేసాము. 3వ రోజు యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఒక 18 days ఆపేసాము. ఆపేసిన తర్వాత తను మళ్ళీ రికవరీ అయింది హోటల్లో ఉంటూ. అండ్ ఆఫ్టర్ దట్ వీ స్టార్టెడ్ అగైన్. మొత్తం తను ఒక 15 days షూట్ చేస్తాం. ఓకే. అంటే ఇలా ఇండిపెండెంట్గా ఫిలిమ్సే తీస్తావు, లేకపోతే వేరే వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఒక సినిమా ట్రైలర్ వచ్చి టీజర్ వచ్చిన తర్వాత వేరే డైరెక్టర్స్ లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తుంటాయి. సో మన మండి సరోజ్ కుమార్ అని చెప్పి ఒక యాక్టర్ ఉన్నాడు, పరాక్రమ్ అనే సినిమా వస్తుంది రీసెంట్. ఆయన కూడా యూట్యూబ్లోనే రిలీజ్ చేసి ఉన్నాడు 2 సినిమాలు, బంధం 1 and 2 అని చెప్పేసి. సో తర్వాత ఆ టైంలో ఆయనకి వేరే సినిమా నుంచి కాల్స్ వచ్చాయి, కానీ లీడ్ యాక్టర్ గారినే చేస్తానని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా చేస్తాను. అట్లానే నీకేమైనా కాల్స్ వచ్చినాయంటే నీ ట్రైలర్ చూసిన తర్వాత? రాలేదన్న కాల్స్ ఇక్కడ రావన్న రీజన్ ఏం జరుగుతుందంటే, నాకు ఐ హ్యావ్ క్లియర్ కట్ ఐడియా. ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సో కాల్ బిలో 1 crore 2 crore పీపుల్ ఉన్నారనుకోండి, 1 crore 2 crore బడ్జెట్ మూవీస్, దోస్ మూవీస్ గోస్ విత్ హీరోస్ అనమాట. హీరోస్ పెట్టుకుంటున్నారు, కొత్త హీరోస్, వాళ్ళే డబ్బులు పెట్టుకుంటున్నారు, వాళ్ళే వెళ్తున్నారు. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఇప్పుడు నేను ఒక సినిమా చేశాను ఇండిపెండెంట్గా, వాళ్ళు కూడా ఇండిపెండెంట్ సినిమా చేశారు, సినిమా హిట్ అయింది. హిట్ అయితే పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు మనీ చేసుకోవడం కోసం మనల్ని బ్యాకప్ చేస్తారు. ఇన్ని వాడుకొని ఒక సినిమా చేద్దాం, మనం కొంచెం సంపాదిద్దాం అనే దానికోసం. అంతేగాని మన దగ్గర మార్కెట్ లేకపోతే ఎవడు రాడు, ఇది హానెస్ట్గా. సో ఇది హిట్ అయిన తర్వాత అందరు కాల్స్ వస్తాయి, హిట్ అవ్వాలి, అయిన తర్వాత వస్తాయి. అంతవరకు అయితే రావని నా అభిప్రాయం. ఇంతవరకు రాలేదు కాల్స్. అంటే ఓన్లీ హీరోగానే చేస్తావు, లేకపోతే నీకు వేరే క్యారెక్టర్, వేరే సినిమాలో క్యారెక్టర్, మంచి సినిమా అయ్యి గొప్ప కథ అయ్యి కొంచెం డబ్బులు వస్తాయంటే చేస్తాను నా క్యారెక్టర్. బట్ లైక్ అదే డిపెండ్స్ ఆన్. లేకపోతే కనుక ఐ హ్యావ్ మై ఓన్ వర్క్ అనమాట. నేను హీరోగానే చేస్తాను మూవీస్. ఓకే. అది కొంచెం గొప్పగా ఉండి పెద్దవి అయితే చేస్తాను, చిన్నవి అయితే ఐ డోంట్, నో ప్రాబ్లం. నాకు యూట్యూబ్, నా ఓన్ యూట్యూబ్ ఉంది అండ్ మై మూవీ ఉంది. ఇది నా విజిటింగ్ కార్డ్ లాంటిది. ఇది చూసిన తర్వాత సినిమా నోబడీ విల్ ఆస్క్ టు మేక్ ఏ క్యారెక్టర్. నువ్వు క్యారెక్టర్ చేయని నన్ను అడగరని నా అభిప్రాయం. ఆల్రెడీ 34 లక్షలకి మీకు సీడెడ్లో బిజినెస్ అయింది అన్నారు. సో నెక్స్ట్ ఏపీ తెలంగాణ ఓన్ రిలీజ్ వెళ్తున్నారు. అంటే ఎన్ని థియేటర్స్ దొరికాయి అండ్ ఇంకా మొత్తం సీడెడ్లో ఎన్ని థియేటర్స్ దొరికాయి మొత్తం? సీడెడ్లో ఇప్పుడు పెద్ద హీరోకి ఎన్ని పెడతారో అన్ని పెడుతున్నారు. అంటే ఒక 46 థియేటర్లు పెడుతున్నారు. ఆడ మొత్తం 80-150 దాకా ఉన్నాయి థియేటర్స్. సీడెడ్ 40-50 థియేటర్స్ పెడుతున్నారు. దట్ డెబ్యూట్ మూవీ హీరో సినిమాని ఎవడు కొనడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్సో క్యూబులు పెట్టి రిలీజ్ చేస్తామని కూడా అనరు. మేము క్యూబులు పెట్టుకుంటాం, నువ్వు పబ్లిసిటీ పెట్టు, రిలీజ్ అది కూడా అన్నారు. అసలు రిలీజ్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ క్యూబులు పబ్లిసిటీ అన్ని పంపించి వాళ్ళని బెక్ చేస్తే రిలీజ్ చేస్తారు. అలాంటిది జస్విత ఫిల్మ్స్ అని కడపలో ఎస్ఆర్ సినిమాస్ ఓనర్ ఆయన హీ సీన్ ద ట్రైలర్ కంప్లీట్లీ, బాగా నచ్చింది అతనికి. తనే ఫోన్ చేసి నేను టేకప్ చేస్తాను రాయలసీమ కంప్లీట్లీ అండ్ క్యూబుల్ నేనే కట్టుకుంటాను, దిస్ ఈజ్ యువర్ అడ్వాన్స్ అమౌంట్ అని పంపించారు. ఎందుకు మీకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్? హీ లైక్ ద మూవీ కంటెంట్, హీస్ ద ప్యాషనేట్ డిస్ట్రిబ్యూటర్. చాలా మన భారతీయుడు చేసిన ఆయన, భారతీయుడు కడప కొనుక్కున్నాడు ఆయన నా సినిమా కొన్నాడు. సో హీస్ వెరీ ప్యాషనేట్.
సో అందరు మనలాగా అంటే ఉంటారు ఇది కదా. భారతీయుడు రిలీజ్ కి ముందు కొన్నారా లేకపోతే భారతీయుడు తర్వాత కొన్నారు, భారతీయుడు తర్వాత కొన్నారు. ఇప్పుడు రయన్ కొన్నారు, ఆయన రయన్ మన ధనుష్ గారిది, అది కొన్నారు. ఇట్స్ అ గ్రేట్ డిస్ట్రిబ్యూటర్. ఓకే. ఎవరు మన జస్విత ఫిలిమ్స్ ఓనరు. ఇట్స్ అ గ్రేట్ గా తీసుకున్నారు. ప్యాషన్, సినిమాకి ప్యాషన్ ఉంది, కొన్నారు. సో అదే అన్న, ఇప్పుడు మనము ఈ ప్రలోభాలకు లోనవుతాం. నువ్వు సినిమా హీరోవా, ఆర్టిస్ట్వా, నీది ఆడుతుందా, నీది కొంటరా, ఇవన్నీ డౌట్స్. పక్కా బ్లాక్ బాస్టర్, అందుకే కొన్నాడు. నచ్చింది, ట్రైలర్ నచ్చింది, అప్రోచ్ నచ్చింది, పాటలు నచ్చాయి జనాలకి, అందుకని కొన్నారు. సో ఫైనల్గా ఇంత కష్టపడి ఒక సినిమాని August 2nd రిలీజ్ తీసుకుని వచ్చున్నారు. సో ఎట్లా ఉంది అంటే ఇంత సినిమా చేయడం అంటే చూసేవాడికి చాలా ఈజీగా ఉంటుంది, చేసేవాడికి దోలు తీరిపోతుంది అంటుంటారు. మీకేమనిపించింది? అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సినిమా ఆగిపోవడానికి 100 కారణాలు, కానీ ఏ కారణం లేకుండా అన్ని నా కంట్రోల్లో పెట్టుకొని చేసుకున్నాను. దట్స్ ఫస్ట్ థింగ్, హ్యాపీ. అండ్ ఉన్నదంతా పెట్టేశాను. అండ్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది, కాన్ఫిడెంటే, ఫుల్ కాన్ఫిడెంటే. కానీ డౌట్ ఏంటంటే లైక్ వాట్ వీ కెన్ సే, రిలీజ్ వ్యవస్థ ఉంటుంది కదా, రిలీజ్ వ్యవస్థ పైనే నా డౌట్. నా డౌట్ అంటే నాకు కొత్త కదా, మొదట కదా. ఇప్పుడు సినిమా తీయడం అంటే నేర్చుకున్నా, ఎంత బాగా నేర్చుకున్నా అంటే నేర్చుకున్నా, నా కాన్ఫిడెంట్లో సినిమా తీసా. రిలీజ్ వ్యవస్థ అనేది నేను నేర్చుకోలేదు, అండ్ నా దగ్గర లేదు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా దగ్గర లేదు. సో దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. మంచిదే దొరికింది రిలీజ్ వ్యవస్థ, శ్రీడేట్లో అయితేనేమి, ఆంధ్ర అండ్ తెలంగాణలో అయితేనేమి. ఐఎమ్ వెయిటింగ్. అండ్ ప్రజలైతే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మాస్ సినిమా తప్పకుండా వాళ్ళకి నచ్చుద్ది, చాలా గట్టిగా నచ్చుద్ది. అండ్ అంతే అన్న, షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ August 2nd. ఇంకొకటి ఏంటంటే రిలీజ్ తర్వాత చాలా సినిమాలు ఒక 2-3 daysలోనే థియేటర్ నుంచి వెళ్ళిపోతున్నాయి. కొన్ని సినిమాలు అంటే ఫస్ట్ డే అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే 40-50 థియేటర్స్ అది దొరికాయి. సినిమా తప్పు కాదన్న. ఇప్పుడు రిలీజ్ తర్వాత సినిమాలు వెళ్ళిపోతున్నాయంటే సినిమా తప్పు కాదు అది. సినిమా తప్పు 1, 2 సినిమా తప్పు కొంచెం ఉంటుంది. 2 డబ్బులు పెట్టే ఖర్చు ఉంటుంది కదా, రెంట్లు కట్టాల్సి వస్తుంది, లేదా క్యూబులు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక సినిమా ఉంది, నా సినిమాకి క్యూబ్ ఎంత కట్టాలో ఉదాహరణ 3 రోజులు కట్టచ్చు. శనివారం, ఆదివారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, శుక్రవారం రిలీజు. 3 రోజులకు ఒక 100 థియేటర్లకు 6,000 చొప్పున కడితే 6 లక్షల పైన అవుతుంది. సినిమా తీసేసరికే పులుసు గారిపోతుంది ప్రొడ్యూసర్కి. రిలీజ్కి వచ్చేసరికి డబ్బు లేవు. దానివల్ల ఏం చేస్తున్నా అంటే 1 రోజుకు 2 రోజులకే క్యూబులు కడుతున్నారు. సినిమా బాగుంది, కొన్ని సినిమాలు బాగున్నాయి, చిన్న సినిమాలు అద్భుతంగా ఉన్నాయి. ఆడడానికి కారణం ఏంటంటే ఆడకపోవడానికి థియేటర్లు లేవు, క్యూబులు కట్టే డబ్బులు లేవు, అండ్ థియేటర్లు ఇవ్వడం